కాకరకాయ కొబ్బరి కారానికి కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ సిద్ధంగా ఉన్నాయి. సో ఫస్ట్ మనం చేసుకోవాలి అనుకుంటుంటే, నేను ఇందాక చెప్పాను కదా, ఆ కాకరకాయలో చేదుని కొద్దిగా మనం తగ్గించుకొని చేసుకుంటున్నాం. ఎక్కువగా మనకు చేదు తెలియకుండా ఇలా చేసుకుంటే ఏంటంటే, ఇంట్లో కాకరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా దీన్ని హ్యాపీగా తినేస్తారు. మెయిన్గా దీంట్లో మనం వాడుతున్నది కొబ్బరి కాబట్టి అది కొంచెం ఆ కమ్మదనాన్ని కూడా యాడ్ చేస్తుంది, సూపర్గా ఉంటుంది. ఫస్ట్ కాకరకాయని చక్రాల్లా కట్ చేసేసుకోవాలి. ఓకే, సో కాదు అనుకుంటే ఈ పైన ఏదైతే ఇట్లా పొలుసులు ఉన్నాయో వీటిని కూడా కొంచెం మనం పీలర్తో తీసేసి అలా కూడా కట్ చేసుకోవచ్చు. కొంచెం చేదు అనేది తగ్గుతుంది. లేకపోతే ఇలాగే రౌండ్ చక్రాల్లా కట్ చేసేసి ఓకే. సో దీంట్లో ఈ మధ్యలో ఉన్న ఈ పార్ట్, సీడ్ పార్ట్ అంతా తీసేస్తున్నాం. ఓకే, సో ఇలా కాకుండా ఇండివిజువల్గా కట్ చేసుకోకుండా మనం టైం కూడా కొద్దిగా సేవ్ చేసుకోవాలి అనుకుంటే, ఈ హోల్ కాకరకాయలో ఇలాంటి పీలర్ ఉంటే మధ్యలో ఇలా దాన్ని జొప్పిచ్చేసి ఎట్ ఏ టైం ఈ లోపల ఉన్నదంతా కూడా మనం ఇలా తీసేసుకోవచ్చు. హాలోగా అవుతుంది. అప్పుడు దీన్ని మనం ముక్కలుగా కట్ చేసేసుకుని డైరెక్ట్గా వాడేసుకోవచ్చు. ఒకేసారిలో మనకు మొత్తం అంతా లోపల ఉన్నది వెళ్ళిపోయి మనకు ఆ రౌండ్గా వచ్చేస్తుంది, గ్యాప్ అనేది వచ్చేస్తుంది. ఓకే, సో వీటిని ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. అంటే మనం కొద్దిగా ఉప్పు అలాగే కొంచెం పసుపు లాంటి దీంట్లో యాడ్ చేసి కాసేపు అలా పక్కన వదిలేస్తే దాంట్లో ఉన్న వాటర్ అనేది కొద్దిగా చేదుగా ఉంటుంది కదా, అది బయటికి రిలీజ్ చేస్తుంది. ఓకే, సో బౌల్లో ఈ కాకరకాయ ముక్కలు మనం కట్ చేసుకున్నాం కదా, ఇలా సర్కిల్స్ కావాలంటే సర్కిల్ చేసుకోవచ్చు, లేకపోతే వీటిలో హాఫ్ చేసుకొని కూడా హాఫ్ సర్కిల్ చేసుకోవచ్చు. మనం ఎలా వాటిని తీసుకుంటాం అనే దాని మీద ఆధారపడి ఉంది. అంటే ఇంట్లో వాళ్ళు కూడా ఎలా అంటే ఇష్టపడతారు, ఒక్కొక్కరికి ఒక్కో రకంగా ఉంటుంది కదా, దానికి తగ్గట్టుగా చేసేసుకోవచ్చు. దీంట్లో కొంచెం పసుపు, అలాగే కొద్దిగా ఉప్పు. సో ఉప్పు అనేది చూసి యాడ్ చేసుకోవాలి. ఇక్కడ యాడ్ చేస్తున్నాం కాబట్టి కొంచెం లైట్గా దానికి ఉప్పు అనేది పట్టుకొని ఉంటుంది. డిష్ తయారు చేసుకునేటప్పుడు అక్కడ జ్ఞాపకం పెట్టేసుకొని అక్కడ సరి చూసి ఉప్పు అనేది యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని మనం బాగా కలిపేసేయాలి. సో కొంచెం టైం తీసుకుంటుంది ఇది. నేను ఆల్రెడీ కొంచెం దీన్ని మిక్స్ చేసి పెట్టాను, మీకు అది వాటర్ ఇలా బయటకు వచ్చేసి చూపిస్తాను. ఓకే, సో ఇది ముందుగా నేను కలిపెట్టేశాను. ఇది ఇలా పిండేస్తే మనకి దాంట్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది అన్నమాట. సో మనకు ఎంత క్వాంటిటీ కావాలి, ఇంట్లో ఎంతమంది మనకున్నారు జనాలు అనే దాన్ని బట్టి మనం ఈ కాకరకాయ ముక్కల్ని తీసుకోవాలి. రైట్, సో ఇప్పుడు మనకు అది డిష్కి వాడుకోవడానికి రెడీగా కాకరకాయ ముక్కలు రెడీగా ఉన్నాయి. సో దీనికి కొబ్బరి కారం అనుకున్నాం కదా, సో ఒక మసాలా అనేది రెడీ చేసుకుందాం. సో ముందుగా ప్యాన్లో పప్పులు వేసుకుంటున్నాను. శనగపప్పు అంటే ఇది కొంచెం మనం వాడే దినుసుల్లో ఏది ఎక్కువ టైం తీసుకుంటుందో దాన్ని మనం ముందుగా యాడ్ చేసుకోవాలి. అలాగే దీంట్లో మినపప్పు. ఓకే, సో ఇది కొంచెం వేగుతున్నప్పుడే దీంట్లో కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ధనియాలు. సో ఈ రెండు కూడా మనం చేసుకునే చాలా రకాలైనటువంటి వేపుడులు కానీ మసాలాలు కానీ వాటిలో కంపల్సరీగా వేసే పొడులు కదా, జీలకర్ర పొడి అలాగే ధనియాల పొడి. కొంచెం మసాలా ఫ్లేవర్ ఎక్కువ కావాలనుకుంటే గరం మసాలా పొడి ఒకటి యాడ్ చేసుకో. ఓకే, సో దీని తర్వాత కారం కోసం దీంట్లో ఎండుమిరపకాయలు వాడుతున్నాను. మనకు స్పైసీ ఎంతగా ఉండాలి అనే దాన్ని బట్టి ఎండుమిరపకాయలు యాడ్ చేసుకోవచ్చు. సో ఇవి మనకు సమయానికి అందుబాటులో లేకపోతే కారపొడి కూడా దీంట్లో మనం యాడ్ చేసుకోవచ్చు. అంటే అది మనం మిక్సీ పట్టేటప్పుడు యాడ్ చేయాలి కారపొడి.
ఓకే, పప్పులు బాగా వేగిపోయాయి, మంచి స్మెల్ వస్తుంది. దీంట్లో కొబ్బరి ముక్కలు. సో ఇక్కడ 2 రకాలుగా మనం చేసుకోవచ్చు. ఇక్కడ నేను పచ్చి కొబ్బరి ముక్కలు యాడ్ చేశాను. మీకు ఎండు కొబ్బరి ఫ్లేవర్తో బాగుంటుంది అనుకుంటే ఎండు కొబ్బరి ముక్కలు యాడ్ చేసుకోండి. ఇది కొంచెం ఆ వేడికి కొద్దిగా మగ్గితే సరిపోతుంది. కొబ్బరి ముక్కలు వేగాల్సిన అవసరం లేదు. ఇది సరిపోతుంది. జార్లోకి తీసేసుకుందాం. బరకగా పొడి కొట్టేసుకున్నాం. ఈలోగా కాకరకాయ ముక్కల్ని వేయించుకుందాం మనం విడిగా. కొద్దిగా ఆయిల్ పడుతుంది మనకి కాకరకాయ ముక్కలు వేగడానికి. సో దీంట్లో ఇందాక మనం ఒక 15 నుంచి 20 నిమిషాల పాటు వదిలేసాం కదా, ఉప్పు పసుపు యాడ్ చేసి నీళ్ళు పిండేసుకున్నాం. ఈ కాకరకాయ ముక్కల్ని ఇక్కడ యాడ్ చేస్తున్నాను. వేగుతూ ఉంటుంది. ఈలోగా మనం మిగతా ప్రాసెస్ కూడా స్టార్ట్ చేసేద్దాం. ఓకే, సో దీన్ని మనం ఇటువైపు పెట్టేసుకొని ఇక్కడ నెక్స్ట్ ప్రాసెస్ అనేది మనం స్టార్ట్ చేసేసుకుందాం. కొద్దిగా ఆయిల్, ఉల్లిపాయ ముక్కలు, సో ఇవి కొంచెం మనకు పచ్చి వాసన పోయేంత వరకు వేగితే సరిపోతుంది. కలర్ మారాల్సిన అవసరం లేదు. ఓకే, సో ఇవి మెల్లిగా వేగుతూ ఉంటాయి. ఇక్కడ కాకరకాయ ముక్కలు కూడా వేగుతూ ఉన్నాయి. ఈలోగా మనం వేయించి పెట్టేసుకున్నాం కదా ఇక్కడ కొబ్బరి ముక్కలు, అలాగే మసాలా దినుసులు, వాటిల్లో వెల్లుల్లి రెబ్బలు చిన్న చిన్న ముక్కలా కట్ చేశాను, అలాగే అల్లం ముక్కలు. సో వీటిని బరకగా మనం ఓకే, సో ఒక్కసారి కాకరకాయ ముక్కలు టర్న్ చేసేసుకుందాం. రైట్, సో ఇక్కడ పొడి, ఓకే. సో ఇలా బరకగానే వదిలేస్తే బాగుంటుంది. మధ్య మధ్యలో మనం తినేటప్పుడు ఆ పంట కింద ఆ చిన్న చిన్న ముక్కలు నలుగుతాయి కదా, సూపర్గా ఉంటుంది. సో ఉల్లిపాయల్లో కూడా కొంచెం ఆ పచ్చివాసన వెళ్ళిపోయింది. నెక్స్ట్ దీంట్లో కొద్దిగా కరివేపాకు, కొంచెం పసుపు, మిక్సీ పట్టేసుకున్నా. ఇది కొంచెం మగ్గితే సరిపోతుంది, ఎందుకంటే ఆల్రెడీ మనం వీటిని వేయించి చేసుకున్నాం కదా, ఎక్కువగా మగ్గాల్సిన అవసరం లేదు. ప్రాసెస్ కూడా ఎక్కువగా ఏముండదు. పోపుతో పాటు దీంట్లో కొంచెం ఇంగువ కూడా ఉంటే బాగుంటుంది అనుకుంటే కొంచెం ఇంగువ కూడా యాడ్ చేసుకోవచ్చు. రైట్, సో పప్పుల పోపు కూడా కావాలనుకుంటే కొంచెం వేసుకోవచ్చు. మధ్య మధ్యలో తగులు కూడా బాగుంటాయి. చాయిస్, సో ఆప్షన్ నేను చెప్తున్నాను. ఓకే, దీంట్లో ఇక్కడ ఉప్పు యాడ్ చేస్తున్నాను. సో అక్కడ మనం కాకరకాయ ముక్కల్లో కూడా వేసుకున్నాం కదా, దానికి తగ్గట్టుగా చూసి ఉప్పు యాడ్ చేసుకోవాలి. దీంట్లోనే కొద్దిగా కొత్తిమీర, రైట్. సో నెక్స్ట్ మనం ఇక్కడ విడిగా వేయించి పెట్టేసుకున్న కాకరకాయ ముక్కలు,
సో దీన్ని మనం ఎండు కొబ్బరితో చేసి అలా పెట్టేసుకుంటే ఒక 4-5 రోజుల పాటు కూడా ఇది మనకు హ్యాపీగా నిల్వ ఉంటుంది. ఎందుకంటే దాంట్లో తేమ శాతం అనేది చాలా తక్కువగా ఉంటుంది కదా. సో కొంచెం 4-5 రోజులు పెట్టుకోవాలి, ఎక్కడన్నా మనం టూర్కి వెళ్తున్నప్పుడు తీసుకుపోవాలి అనుకున్నప్పుడు ఎండు కొబ్బరితో మనం ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇవి ముక్కలు వేసిన తర్వాత ఈ కారంలో కొంచెం కలిపేసి సిమ్లో పెట్టేసి మూత పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గిచ్చేస్తున్నాను. సో దట్ ఏంటంటే మనం ఇందాక యాడ్ చేసుకున్న కాకరకాయ ముక్కల్లో కూడా ఈ కొబ్బరి కారం అన్నది ఆ ఫ్లేవర్స్ అన్ని బాగా వెళ్తే సూపర్గా ఉంటుంది. రెడీ అయిపోయింది, మంచి స్మెల్ వస్తుంది కొబ్బరి కారం తాలూకు. ఓకే, సో దీన్ని మనం ఇప్పుడు డిష్లోకి షిఫ్ట్ చేసేసుకుందాం. సో ఈ మెథడ్లో మనం కారం అనేది తయారు చేసుకొని రకరకాల కాయగూరలతో ఇలాంటి డిష్ని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. పైనుంచి కొద్దిగా కొత్తిమీర. సో వేడివేడిగా గుమ్మగుమ్మలాడుతూ కాకరకాయ కొబ్బరి కారం రెడీ అయిపోయింది. దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే దీని తయారీ విధానం మీకోసం మరోసారి. కాకరకాయ కొబ్బరి కారం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: కాకరకాయలు 1/2 కిలో, పసుపు 1/2 టీ స్పూన్, ఉప్పు తగినంత, ధనియాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు 6, పచ్చి కొబ్బరి ముక్కలు 1/2 కప్పు, నూనె 4 టేబుల్ స్పూన్లు, తరిగిన ఉల్లిపాయ 1, ఎండుమిరపకాయలు 5, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, అల్లం ముక్కలు 1 టేబుల్ స్పూన్, పచ్చిశనగపప్పు 2 టేబుల్ స్పూన్లు, మినపప్పు 2 టేబుల్ స్పూన్లు. కాకరకాయ కొబ్బరి కారం తయారు చేసుకునే విధానం: ముందుగా కాకరకాయ రౌండ్గా కట్ చేసుకొని మధ్యలో గింజలు తీసి బౌల్లోకి తీసుకొని అందులో పసుపు ఉప్పు వేసి కలిపి కొద్దిసేపు ఊరబెట్టుకొని నీళ్లు పిండి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్లో పచ్చిశనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ధనియాలు, ఎండుమిర్చి, కొబ్బరి ముక్కలు వేసి వేయించి మిక్సీ జార్లోకి తీసుకొని అందులో వెల్లుల్లి రెబ్బలు, అల్లం ముక్కలు వేసి బరకగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో నూనె వేసి కాకరకాయ ముక్కలు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు మరొక స్టవ్ వెలిగించి ప్యాన్లో నూనె పోసి వేడయ్యాక అందులో ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, పసుపు, మిక్సీ పట్టుకున్న కొబ్బరికాయ మసాలా, సరిపడా ఉప్పు, కొత్తిమీర వేసి వేయించుకోవాలి. తర్వాత అందులో వేయించుకున్న కాకరకాయ ముక్కలు వేసి మూత పెట్టి మగ్గించుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పైనుండి కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే కాకరకాయ కొబ్బరి కారం రెడీ.